వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లీలలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ చేపట్టిన పనుల్లో కొన్నింటిని అర్ధాంతరంగా ఆపేశారు, కొన్ని పనులను ఆగ మేఘాలపై పూర్తి చేసి మమ అనిపించారు. అయితే హిందూపురం పరిధిలో ఎంత మేర పనులు చేశారు ఏంటి అన్నటువంటి వివరాలు మనకు రామాంజనేయులు మన రిపోర్టర్ అందిస్తారు. రామాంజనేయులు, హిందూపురం పరిధిలో ఎంత మేర పనులు దక్కించుకున్నారు, ఎన్ని కంప్లీట్ చేశారు, ఎన్ని అర్ధాంతరంగా ఆపేశారు, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలో త్రిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ వారు ఇప్పటికే దాదాపు 1000 కోట్ల రూపాయలతో పనులు అయితే దక్కించుకొని హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ మడకశిర, గోరంట్ల, పెనుగొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ట్రాన్స్ఫార్మర్లు తర్వాత ఈ విద్యుత్ ఇవి ఈ స్మార్ట్ మీటర్లు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేసేదానికి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విపక్షాలు ఇప్పటికే మనకు పూర్తి స్థాయిలో చెప్తున్నారు. దీంతో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ నాయకులు వినోద్ గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. వినోద్ గారు, చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ షిరిడి స్థాయి లీలలు అనేది చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఈ హెచ్ఎంటీవీ వారు ఈ రోజు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ భాగోతం, అవినీతి భాగోతాన్ని బయట పెట్టడానికి సెపరేట్ లైవ్ పెట్టడాన్ని మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే ఆనాడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి అనుచర గణానికి ఈ కాంట్రాక్ట్ అనేది దక్కించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని లక్షల, అది కేవలం ఒక షెడ్తో ప్రారంభమైనటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ ఈ రోజు లక్షల కోట్లని వివిధ రాష్ట్రాల్లో అదే విధంగా దేశాల్లో కూడా పెట్టేటటువంటి అంత పెద్ద ఎత్తున ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే కేవలం ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి గారు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్రం అంతా కూడా ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటిది కాంట్రాక్ట్ అప్పచెప్పడం ఇది దుర్మార్గం. అందులో భాగంగానే వాళ్ళు కేవలం 48 లక్షలకు సంబంధించినటువంటి తక్కువ ధరకే భూములకు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఈరోజు 5 కోట్లు 6 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 350 నుంచి 400 కోట్లు విలువ చేసేటటువంటి భూమిని ఈరోజు కేవలం 48 లక్షల రూపాయలకే కారు చౌకగా ప్రభుత్వ సొమ్మును ఈరోజు అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే గతంలో ఈ స్మార్ట్ మీటర్లు అనేటివి మేము పెద్ద ఎత్తున వ్యతిరేకించాం. ఈ మోటార్లకి, రైతులకు సంబంధించినటువంటి మోటార్లకి మీటర్లు బిగిస్తే ఖచ్చితంగా రైతులకి ఇవి ఉరితాళ్ళగా మారతాయని చెప్పి కూడా మేము ఆ రోజే పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళన కార్యక్రమాలు సిపిఐ పార్టీగా చేశాం. అలాగే ఈ రోజు కూడా దీన్ని వెంటనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి ఏదైతే కాంట్రాక్టును రద్దు చేస్తాం, ఆనాడు జరిగినటువంటి అవినీతి అక్రమాలని బట్టబయలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి సీఎం రమేష్ గారు గానైతే, ఆనాటి ఏదైతే ప్రతిపక్ష నేత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అయితే ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అవుతున్నటువంటి పరిస్థితిలో వెంటనే ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అతని పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించి ఏదైతే అక్రమాలు జరిగినాయో భూముల విషయంలో అయితే కాంట్రాక్ట్ పద్ధతి కూడా సక్రమైనటువంటి పద్ధతిలో జరగలేదు, వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ రామాంజనేయులు, అది గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ పెద్ద ఎత్తున